హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రైని సింపుల్గా తక్కువ మసాలాతో టేస్టీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ని క్లియర్గా చూసేయండి. అలాగే నేను చెప్పినట్టు ఈ మటన్ ఫ్రైని చేసినట్లయితేను మీకు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. కుక్కర్లో మటన్ని ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి, లేదంటే మటన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతేను ఇందులో 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకొని మూత ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద పెట్టుకొని 7 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 7 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. నాకు ఇక్కడ 7 విజిల్లకి మటన్ ఉడికిపోయిందండి. మీకు ఒకవేళ ఉడకనట్లయితేను మరో 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని పక్కకు ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో 2 దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగుని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తరుగు వేసుకోవడం వల్ల స్వీట్ అయిపోతుంది అనుకుంటారేమో అండి, స్వీట్ ఏం అవ్వదు. మనం కారంని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం టు హై ఫ్లేమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ మటన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ 5 నిమిషాలకి మటన్లోని వాటర్ కాస్త ఎవాపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. మనం ముందుగా మటన్ని ఉడికించుకునేటప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈ మటన్ ఫ్రైని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మటన్ మసాలాని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అడుగున ఉన్న మసాలా ఏమైనా మాడిపోయినట్లు అనిపిస్తే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకున్నట్లయితేను అడుగున ఉన్న మసాలా అంతా బాగా వచ్చేస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీకు మరీ డీప్ రోస్ట్ కావాలన్నట్లయితేను మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 2 సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూశారు కదా మటన్ ఫ్రైని బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.